నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. కుంభమేళాల్లో మోనాలిసా అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. ఈ మధ్య కాలంలో ఆమె బాగా ట్రెండ్ అవుతుంది. మరి అంత ట్రెండ్ అయ్యింది అంటే దానికి తగ్గ కష్టం కూడా ఎంతో కొంత ఇప్పుడు పడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఆమె ట్రెండ్ అవ్వడమే ఆమెకి శాపంగా మారింది అని అంటున్నారు. మరి ఏంటి అసలు ఏం జరిగింది? సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనతో వివరంగా మాట్లాడడానికి సైకాలజిస్ట్ డాక్టర్ మృదులా కపిల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, యాక్చువల్గా కుంభమేళాలలో బాగా ఫేమస్ అయిన ఆమె గురించి మీకు చూసే ఉంటారు అనుకుంటున్నాను. అయితే పిల్లి కళ్ళతో ఉండడం వల్ల ఆమెని చాలా మంది సపోర్ట్ చేశారు అని అంటున్నారు. ఆమెకి సినిమా ఆఫర్ వచ్చేంత వరకు కూడా ఈమెకి సినిమా ఆఫర్ ఇవ్వాలి, సినిమా ఆఫర్ ఇవ్వాలి అంటూ ఆమెను చాలా ట్రోల్ చేశారు. ఆమెను వీడియోస్ తీశారు, ఇంటర్వ్యూస్ కూడా చేశారు. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ఆమెని ఎలా అయితే సపోర్ట్ చేయాలి అని అనుకున్న ఆమెని మీడియా మాధ్యమాల్లోకి తీసుకొచ్చారో అది ఇప్పుడు ఆమెకి శాపంగా మారింది అని అంటున్నారు. అసలు దీనికి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నాకు తెలీదండి మూవీస్‌కో రావాలి అంటే జస్ట్ అపియరెన్సే ఇంపార్టెంట్ అని. దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్, టాలెంట్, స్కిల్ అనేది దాని గురించే ఆలోచన లేకుండా అలా మూవీ ఆఫర్ ఇవ్వాలి అంటే ఎవరు పడితే వాళ్ళు మూవీ చేసేది ఉంటే యాక్టర్స్‌కి అంత కష్టం ఎందుకు? అవును కదా! అంటే ప్రతి వృత్తికి దానికి ఒక రెగ్యులేషన్ ఉంది. దానికి కొంచెం అభ్యసించాలి. సమ్ స్కిల్ యూ హ్యావ్ టు లెర్న్. అలా కాకుండా కనిపించింది ఓన్లీ బికాస్ ఐస్ బాగున్నాయి అని చెప్పేసి ఫిల్మ్ ఆఫర్ ఇవ్వాలి అని వెనకాల పడి వైరల్ చేసేసి దాన్ని ఏం సాధించినట్టు? ఆ అమ్మాయికి హెల్ప్ అవ్వలేదు, ఆ ఫ్యామిలీకి హెల్ప్ అవ్వలేదు. అలా అని పోనీ ఏమన్నా సాధించారా అంటే అలాంటివి ఏమీ లేవు. అది ఒక ఫ్యూటైల్ ఎఫర్ట్, ఏమి పనికిరాని ఒక ఎఫర్ట్. వాళ్ళ ఓన్ సోషల్ మీడియాలో వాళ్ళ ఓన్ లైక్స్ లేకపోతే వాళ్ళ ఓన్ ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇలాంటి పద్ధతి చేస్తున్నారు. ఈ మధ్య చాలా చాలా ఫ్రీక్వెంట్ గా అవుతోంది. అండ్ ఆ అమ్మాయి పరిస్థితి ఆలోచించండి. ఆమెకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలీదు, ఆవిడ లైఫ్ ఏంటో తెలీదు, అడిగి చేశారో అడగకుండా చేశారో కూడా తెలీదు. ఇలా అసలు అంటే ఒక లిమిట్లెస్ గా బౌండరీస్ లేకుండా మనం బిహేవ్ చేస్తే మనతో బిహేవ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనం బౌండరీస్ సెట్ చేస్తే వాళ్ళు బౌండరీస్ సెట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మాయి అక్కడి నుంచి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి పూసలు అమ్ముకునే ఆవిడ ఇప్పుడు అది పొట్టకూటి కోసం వచ్చిన ఆవిడ వెళ్ళిపోయింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక సర్వైవల్ వాళ్ళకు ఒక సర్వైవల్ జాబ్ని మీరు తీసేసినట్టయింది. అటు అంటే ఒక వీడియో వైరల్ అవ్వాలి అంటే దాని వెనకాల ఆబ్జెక్టివ్ ఏంటి అసలు? అది చేస్తున్న వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓన్లీ వాళ్ళని ఫేమస్ చేసేయడమేనా? లేకపోతే వీళ్ళు అంటే తీసేవాళ్ళు లేకపోతే పోస్ట్ చేసే వాళ్ళ కోసం వాళ్ళ అకౌంట్స్ కోసం యూజ్ చేసుకునే ఒక ఎగ్జిబిటా? అంటే మ్యూజియంస్లో పెట్టే ఎగ్జిబిట్ లాగా చేశారు ఆ అమ్మాయిని. దట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక మనిషి అన్న వాల్యూ హ్యుమానిటీ లేకుండా అలా బిహేవ్ చేయడం ఈజ్ రాంగ్. ఇంకోటి వచ్చేసి మ్యామ్, పోనీ ఆ అమ్మాయిని సపోర్ట్ చేశారు అని అనడానికి బిజినెస్ ఏమైనా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ ఇవ్వండి. సో వీళ్ళు ఇలాగ ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేలా కాకుండా వీళ్ళకంటూ ఒక స్వంతంగా ఒకటి ఏదైనా క్రియేట్ చెయ్యండి అని చెప్పడం వరకు ఓకే. బట్ తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియకన్నా తనని సినిమాల్లోకి తీసుకుంటా. రెండో వచ్చేసి బాలీవుడ్లో కూడా ఆఫర్ ఇచ్చారు అని అనేసి అంటున్నారు డైరెక్టర్ గారు. మరి ఇలా ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా ఇలాగ ఆఫర్ ఇచ్చారు, ఆమె సినిమాల్లోకి త్వరలో రాబోతుంది అని అంటుంటే అసలు ఏమనుకుంటున్నారు? అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అసలు సరిగ్గా కుంభమేళ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడుందో చూడండి, మీకే తెలిసిపోతుంది. ఇదంతా ఒక షో ఆఫ్ బిజినెస్ లాగా ఉంది. ఈ కుంభమేళాకి చుట్టుపక్కల ఏది జరిగినా అది ఇష్యూ, ఏది జరిగినా అది స్పెషల్. ఎందుకలాగా? కుంభమేళ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది, ఇది ఫస్ట్ టైం కాదు. అవును. అండ్ ఈసారి అంతా దానికి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు? ఇలా అవుతున్న వైరల్ వీడియోస్ మూలానే. సడన్ గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటి సోషల్ మీడియా ఛానల్స్ వచ్చాక ప్రతిదీ తుమ్మితే దగ్గితే కూడా అది పెద్ద ఇష్యూ లాగా మాట్లాడుతున్నారు. అది పానిక్ క్రియేట్ చేస్తుంది కానీ ఎవరికేం హెల్ప్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది పాండమిక్ అవనియండి లేకపోతే ఒక మంచి పనే అవనియండి, అంత వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న మనస్తత్వము, వాళ్ళకున్న సైకాలజీ, వాళ్ళకున్న లైఫ్ స్టైల్, వాళ్ళ సోషల్ ఇకాలజీ అన్ని డిస్టర్బ్ అవుతాయి. ఒక్క కుంభమేళ ఉండేది ఒక నెల, ఆ నెల రోజుల కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? అది అస్సలు ఫాదర్ కూడా పాపం, వాళ్ళ ఫాదర్ తనకి ఇంకా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పాపం ఈ అమ్మాయిని కాపాడలేక ఆమె
ప్రశాంతంగా అమ్ముకునే పరిస్థితి వదిలేసి ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చింది అయ్యయ్యో. ఇప్పుడు. పాపం మ్మ్. ముసుగేసుకుని ముఖానికి మాస్కులు పెట్టుకొని స్కార్ఫ్లు కట్టుకొని కళ్ళు కనిపించకన్నా ఆమె ఒళ్ళంతా కప్పుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు. ఆమె ఎక్కడ కనిపించినా ఆమె మీద పడిపోతున్నారు. ఒక అమ్మాయి అనేది కూడా లేకన్నా ఆమె మీద పడిపోయి ఆమెని హెరాస్ చేసి ఆమెని ట్రెండ్ చేస్తున్నట్టు లేదు ఇక్కడ చూస్తుంటే. చాలా వరకు ఇప్పుడు లాస్ట్ వన్ డే బ్యాక్ కూడా ఆమె ఎవరో ఒక పర్సన్ ఆమె వెంటపడి వీడియోస్ తీయడం కోసం ఫోన్ అట్టుకొని తిరుగుతుంటే కోపం వచ్చి చాలా వరకు ఫోన్స్ కూడా పగలగొట్టింది ఆమె. అంటే నాకు ఇష్టం లేదు వదిలేయండి నన్ను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకని వదలట్లేదు అంటారు ఆమెని. ఇదొక అట్రాసిటీ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇన్ని రోజులు ఒక్కొక్క విధంగా ఇది అట్రాసిటీస్ ఉన్నాయి ఉమెన్ కి, ఇది ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు అనవసరంగా అమ్మాయి లైఫ్ నంతా డిస్టర్బ్ చేయడం, అసలు అక్కడ జరిగిందేంటో ఎవరికి తెలీదు. మీరు వెళ్ళలేదు కుంభమేళాకి, నేను వెళ్ళలేదు, ఇదంతా వైరల్ అవుతుంది ఓన్లీ సోషల్ మీడియా. అసలు నిజాలు ఏంటో కూడా మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కళ్ళ లాగా ఉంది. ఏ ఒపీనియన్ అయినా సరే ఆ అమ్మాయి మాత్రం ట్రోల్ అవుతుంది. అవును. ఒక అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడకుండా ఉంటే మీకు నాకు కూడా చేటే. ప్రతి అమ్మాయిలకి అదొక ఇష్యూ. అవును. ఇజంట్ ఇట్? ఎందుకు మీరు రెస్పెక్ట్ చేయాల్సింది ఉమెన్ ని రెస్పెక్ట్ చేయకుండా మీరు ఏది చేసినా అది వైరల్ అవ్వదు. అది ఆ మధ్య కుక్కట్పల్లి దగ్గర ఒక ఫుడ్ సెంటర్ ని కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు అంటే షాప్ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది అని విన్నాను. ఎంతవరకు నిజమో కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నవన్నీ ఇదొక డంప్ లాగా అయిపోయింది. అది ఎలాంటి డంప్ అంటే అది నిజమేంటో అబద్ధమేంటో, అది మార్ఫ్ చేసిందా నిజమేనా అసలు ఏమీ తెలియదు. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. ఇష్టం వచ్చినట్టు ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేస్తున్నారు. అంటే దాంతో నమ్మకాలు ఎలాగ తారుమారు అవుతున్నాయో చూడండి. రిలేషన్షిప్స్ కానివ్వండి, నమ్మకాలు కానివ్వండి, బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, ఒక దేవుడో లేకపోతే ఒక థియరీ ఆఫ్ థాటో ఏదన్నా అవనియండి, చాలా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. క్లారిటీ బదులు కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో నాకు అనిపిస్తుంది ఇలాంటి విషయాలు ఎప్పుడైనా ఎవరన్నా వైరల్ చేయాలి అని అనుకుంటే దాన్ని థరోగా రీసెర్చ్ చేసి దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో తీసుకెళ్ళాలి ముందుకి. ప్రతిదీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనకి సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ లేనప్పుడు చాలా బుక్స్ వచ్చాయి కదా, చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ మీద బుక్స్ రాశారు. కానీ ఏ బుక్స్కి అయితే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ట్రూత్ ఉందో అలాంటి బుక్స్ పాపులర్ అయ్యాయి. మిగతా బుక్స్ డంప్ అయిపోయాయి. కానీ సోషల్ మీడియాలో మీరు అలా డంప్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వ్యూవర్షిప్. ఎవరు ఏది మీరు వ్యూ చేయగానే అది పాపులర్ అయిపోతుంది. అది మీరు ఇష్టపడి వ్యూ చేశారా, అన్ఎక్స్పెక్టెడ్గా వ్యూ చేశారా అన్నది ఏఐకి తెలీదు, ఆల్గరిథమ్స్కి తెలీదు. మరి ఎలా ఫిల్టర్ చేస్తారు? దానికి ఒక ఫిల్టర్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇలాంటివి ఒకప్పుడు నా చిన్నప్పుడు మా ఫాదర్ జర్నలిస్ట్, అందుకని కొన్ని విషయాలు నాకు తెలుసు. నా చిన్నప్పుడు ఎల్లో జర్నలిజం అనేవారు ఇలాంటి వాటిని. అంటే ఎక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తింటున్నప్పుడు ఆ ప్లేట్లో అన్నం చూపించకూడదు, కెమెరాస్లో తాగుతున్న సీన్స్ ఏమన్నా ఉంటే ఆ ద్రవ్యం చూపించకూడదు, దాని గురించి డిస్కస్ చేయకూడదు, మందుల విషయాలు వాటిలో అలాంటి సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడకూడదు. ఇలాంటివి చాలా చాలా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. మీరు ఏది చేసినా అది చెడు ఉంది, మంచి ఉంది. దానికి కొంతమంది అంటారు బియర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్, కొంతమంది అంటారు అది రోజు కొంచెం కొంచెం మోతాదులో తాగితే మంచిది. ఏది కరెక్ట్? ఇప్పుడు ఏది కరెక్ట్ అని నేను చెప్పగలుగుతాను? అంటే ఏ డాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే మనుషుల లివింగ్ స్టైల్ని ఒక పద్ధతిలో తీసుకురావాలి, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ సరిగా ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈ కన్ఫ్యూజన్లో అసలు నిజమేదో అబద్ధమేదో. కొంతమంది అంటారు 250 షుగర్ ఉంటే చాలా హై, కొంతమంది అంటారు ఏం పర్వాలేదు అది నార్మలే. ఏది నమ్మాలి? రాత్రిపూట కొన్ని ఫాస్టింగ్ పద్ధతులు చేయాలి, అది మంచిది అంటారు. కొంతమంది అలా చేశారంటే లాంగ్ టర్మ్ బ్యాడ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. ఏది కరెక్ట్? మనకింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుంది అంటే నా సెల్ఫిష్ కోసం నేను క్రియేట్ చేస్తున్నా, నా వీడియో అందరూ చూడాలి, ఇంతే ఆలోచన ఎవరికైనా. వాళ్ళు చేస్తున్నారు, దాని వెనకాల ఏముంది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏమీ పట్టించుకోవట్లేదు. నాకు అనిపిస్తుంది మన బ్రాడ్కాస్టింగ్ పద్ధతులు బౌండరీస్ సెట్ చేయాలి. కంపల్సరీగా ఈ విషయాలలో ఏది నిజము ఏది అబద్ధం అనే ఫ్యాక్ట్ తెలిసిన తర్వాతనే అది పోస్ట్ అవ్వాలి. యాజ్ సచ్ మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. సోషల్ మీడియా హ్యాండిల్స్లో డిపెండ్ అయిన వాళ్ళం మనం అందరం, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే అందరం చూస్తూనే ఉంటాం ఆ మొబైల్స్. ఎంత రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఏమవుతుంది అంటే రియల్ లైఫ్కి డిఫరెన్స్ తగ్గిపోతుంది.
అందరూ రియల్ లైఫ్ని మర్చిపోయి రియల్ లైఫ్లో బతుకుతున్నారు. అవును. ఎప్పుడైతే రియల్ లైఫ్లో బతుకుతామో అన్ని ఇల్యూషన్సే, రియాలిటీ లేదు. ఇమాజినరీ థింగ్స్ నేను ఇమాజిన్ చేసుకున్నాను, సో అండ్ సో అయింది, అక్కడ సో అండ్ సో ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది కరెక్ట్ అయితే నాది కూడా కరెక్టే. ఇలాంటి టైప్ ఆఫ్ కంపారిజన్ వచ్చేసి నాలెడ్జ్ మీద అస్సలు ఆసక్తి లేదు. ఇది నిజమా అబద్ధమా, ఇది ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా, ఏమీ లేవు. ప్రతిదీ అది దేవుడు అవ్వనియండి, ఇంకేదన్నా అవ్వనియండి, అలా గుడ్డిగా ఫాలో అయిపోవడమే. సో ఇలాంటి విషయాల్లో తప్పకుండా బౌండరీస్ సెట్ చేయాలి. దానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, వాళ్ళు వాళ్ళ ఓన్ వేస్లో దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇది ఆగేలాగా లేదు. ఈ వైరల్ అనేది ఆగేలాగా లేదు. దీన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు ఇమీడియట్ టాస్క్. మీడియాకి కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, చాలా తప్పకుండా చేయాల్సిన బాధ్యత అది. నిజంగా మీరు అన్నది కూడా ఒక రకంగా వాస్తవమే. మనం బాగుపడాలి అనే ఒక ఆలోచనతో, మనకి రావాలి అనే ఆలోచనతో ఎదుటి వాళ్ళ కడుపు మీద కొడుతున్నాం. మీరన్నది కూడా పాయింటే. దానికి నిదర్శనంగా మనకి ఆల్రెడీ మన హైదరాబాద్‌లోనే చూసిన ఆ ఫుడ్ కోర్ట్ కావచ్చు, ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న మోనాలిసా లైఫ్‌లో కావచ్చు, ఆమె లైఫ్ ఆమె ప్రశాంతంగా బతుక్కునే ఇది కూడా లేకుండా మనమే పాడు చేసామని చెప్పుకోవాలి. కానీ ఎవరైతే మేము ట్రెండ్ చేస్తాము, వాళ్ళని రూల్ చేస్తాము అని అనుకుంటున్నారో, పాపం వాళ్ళ వల్లే వీళ్ళకి కష్టం అనేది వస్తున్నాయి. బట్ ఇదైనా సరే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆమెని వదలాలి అని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఇంకెవరి లైఫ్‌లోను జరగకూడదని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఎంత ఓపికగా మా కోసం సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.